హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న జీవితం. మళ్ళీ మీ ముందుకి నేను ఒక వీడియో అయితే వచ్చేసాను. ఎందుకంటే లాస్ట్ వీక్ మనకి వీడియో పోస్ట్ చేయడానికి కుదరలేదు, ఎందుకంటే ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉండడం వల్ల నేనైతే వీడియో చేయలేకపోయాను. ఇప్పుడైతే మళ్ళీ మీకోసం అయితే నేను మంచి వీడియోతో అయితే ముందుకు వచ్చేసాను. ఈ వీడియో ఏందో కాదు, మన నెల్లూరులో కొత్తగా ఓపెన్ చేసిన ఒక న్యూ పార్క్ గురించి మీకు నేను చూపిపోతున్నాను. ఈ పార్క్ ఎక్కడో కాదండి, మన మౌంట్ లేఅవుట్లో అన్నమయ్య సర్కిల్ దగ్గర అయితే ఈ పార్క్ అయితే మనకి కొత్తగా ఓపెన్ చేశారు. ఇది ఎప్పుడు పాత పార్క్ అండి, ఇప్పుడు కొత్తగా రీమోడల్ చేసి మళ్ళీ రిలీజ్ చేశారు. ఈ పార్క్లో పిల్లలు ఆడుకోవడానికి అయితే ఈవినింగ్ టైంలో చాలా బాగుంది. చిన్న చిన్న బ్యాటరీ కార్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఒక కారు 100 రూపీస్ అనమాట. కొంచెం లాంగ్ రౌండ్ అయితే పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఈ పార్క్ అయితే బాగుంది. వాళ్ళకి ఆడుకోవడానికి కొన్ని థింగ్స్, ఉయ్యాల లాంటివి, జారుడు బల్లలు ఇలాంటివన్నీ ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. సో ఈ బ్యాటరీ కార్స్తో మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. 100 రూపీస్ రౌండ్ అయితే వేయించాను. 100 రూపీస్ రౌండ్ అంటే కొంచెం పెద్ద రౌండ్ వేస్తారనమాట ఈ అబ్బాయి. లేదు 50 రూపీస్ రౌండ్ కూడా ఉంది, ఎందుకంటే స్ట్రైట్గా వెళ్ళి ఆ గేట్ దగ్గర నుంచి మళ్ళీ వెనక వచ్చేస్తాడు 50 రూపీస్ అంటే. సో 100 రూపీస్ కాబట్టి కొంచెం పెద్ద రౌండ్ ఉంది ఈ పార్క్లో. ఇదే ఎంజీబీ మాల్లో కూడా ఉన్నాయి, కానీ మన బ్యాటరీ కార్స్ కొంచెం చిన్న రౌండ్స్ ఒక 3 వేస్తారు. కానీ ఇక్కడైతే ఈ చిన్న పిల్లోడు ఉన్నాడు కదా, ఈ పిల్లోడు వచ్చేసి మన కేఎన్ఆర్ స్కూల్లో 7th క్లాస్ అయితే చదువుతున్నాడంట. ఈ పిల్లోడు బాగా అయితే ఈ బ్యాటరీ కార్ని రిమోట్తో రన్ చేస్తున్నాడు. మా వాడైతే ఫుల్ ఫన్గా ఎంజాయ్ చేశాడు ఈ వెహికల్తో. సో మీరు కూడా ఈ బ్యాటరీ కార్తో పిల్లలతో ఎంజాయ్ చేయించాలంటే ఈ పార్క్ అయితే వచ్చేసింది. ఈ పార్క్ లొకేషన్ మీకు చెప్పాను కదా, అన్నమయ్య సర్కిల్ దగ్గర అయితే ఈ పార్క్ లొకేషన్ అయితే ఉంది. పిచ్చిరెడ్డి కళ్యాణమండపం ఆపోజిట్ అయితే ఉంది. సో ఈ మధ్యకాలంలో ఈ అన్నమయ్య సర్కిల్ చాలా ఫేమస్గా మారిపోయింది, ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్స్కి చాలా ఫేమస్ అయిందనమాట. సో ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనుకున్న వాళ్ళు, ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినాలనుకున్న వాళ్ళు ఈ అన్నమయ్య సర్కిల్ చేరుకుంటున్నారు. అదే టైంలో ఈ పార్క్ ఇక్కడ ఉండడం వల్ల చాలా బెనిఫిట్ అయితే మన నెల్లూరు ప్రజలకి ఉందని చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మన సిటీలో పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లేసెస్ అయితే దొరకట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి పార్కులు ఏర్పాటు చేయడం వల్ల చిన్నపిల్లలు బాగా ఆడుకుంటారు. సో స్పేస్ ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా కూర్చొని కొంచెం కబుర్లు చెప్పుకోవడానికి కూడా చాలా మందికి, పెద్దవాళ్ళకి, సీనియర్ సిటిజన్స్ కూడా బాగుంటుంది. ఇంకా మన ఛానల్ చూస్తూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్లు అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్నారు కదా, పిల్లలు ఆడుకోవడానికి అయితే ఇక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఉంది. కింద అయితే కొంచెం ఇసుక అయితే బాగా పోస్తున్నారు, పడినా కానీ వీళ్ళకి దెబ్బలు తగలకుండా మెత్తకైతే ఉండడానికి ఇసుక అంతా ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. డిఫరెంట్ ఎక్సర్సైజ్ ఐటమ్స్ కూడా ఇక్కడ థింగ్స్ కూడా పెట్టున్నారు. వీళ్ళు జారడానికి జారుడు బల్లలు ఇవన్నీ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, ఇదేంటంటే చెస్ అనమాట. వీళ్ళు చెస్ అకాడమీ అయితే వీళ్ళకి మన ఎన్ఎల్ హాస్పిటల్ ఉంది కదా, ఈ ఎన్ఎల్ హాస్పిటల్ దగ్గరలో వీళ్ళు ఇన్స్టిట్యూట్ అయితే ఉందంట. వీళ్ళు పర్ మంత్కి చెస్ నేర్పించిన దానికి 3000 అయితే ఛార్జ్ చేస్తారంట, తీసుకుంటారంట. కురుక్షేత్ర కింగ్స్ చెస్ అకాడమీ అని చెప్పేసి పేరు పెట్టుకొని చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చూసారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.